తోరపు బొజ్జయు నిడుద తొండంబు దంతము వామహస్తము ముప్పారెడు చౌటలై చెవులు అల్లవే వెలిగెడి చిన్ని కన్నులు కోరెడి విద్యలియ్యగల గుజ్జగు రూపము కల్గు తత్సదాకారము కన్నులు బడెడి కల్మికి ప్రార్థన చేసేద సదా. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు గణపతి యొక్క స్వరూపాన్ని చూస్తే, అందుకే చిన్నపిల్లల మొదలు నుండి పెద్దవాళ్ళ వరకు కూడా గణపతి యొక్క స్వరూపం అంటే చాలా ఇష్టం. గజవదనుడు అయినటువంటి గణపతి యొక్క రూపాన్ని చూసినప్పుడు ఆ గణపతి యొక్క రూపం ఇంత విశేషంగా ఉంది, ఈ రూపంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఐహిక ఆముష్మిక క్రియలకన్నిటికి కూడా సంబంధించినటువంటి మనం ఏ కర్మ చేసినా కూడా ఆ గణపతి యొక్క శ్లోకాన్ని చదివే చేస్తూ ఉంటాం. కాబట్టి మరి ఆ యొక్క గణేశుని యొక్క గణపతి అనే పదములోనే చూసినప్పుడు గా అనేది జ్ఞానార్థవాచకంగా, అణ అనేది నిర్మాణవాచకంగా, ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు గా అంటే జ్ఞానమని, అణ అంటే మోక్షమని, అంటే జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చేవాడు గణపతి అని చెప్పేసి మనకు చెప్పబడుతూ ఉంది. అటువంటి గణపతి యొక్క రూపం, మరి గణపతికి రూపం కూడా ఎట్లా వచ్చింది? గణాలకు అధిపతి అయినాడు కాబట్టి రూపం. ఆ గణపతి యొక్క రూపం చూసినప్పుడు, శిరస్సును చూసినప్పుడు ప్రత్యేకతలు, అనేకమైనటువంటి ప్రత్యేకతలు కనబడుతూ ఉంటాయి. గజవదనం, తర్వాత బాణ కడుపు, చేటల్లాంటి చెవులు, చిన్న కళ్ళు, ఏకదంతం, వక్రతుండం, 4 చేతులు, చేతుల్లో ఉన్నటువంటి పాశాంకుశాలు, మూషిక వాహనము, నడుముకు బిగించి కట్టినటువంటి సర్పం, ఇవన్నీ కూడా జ్ఞానానికి చిహ్నంగా చెప్తూ ఉంటారు. అందుకే గణపతి యొక్క స్వరూపమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందుకే గణపతి సర్వ విఘ్న నాశకుడై భక్తులకు సిద్ధి బుద్ధిని ప్రసాదించేవాడు గణపతి అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. ముఖ్యంగా సమాధి యోగినో యత్న గచ్చంతీతి గహ యస్మాదు బింబ బింబ ప్రతిబింబ తయా ప్రణవాత్మకం జగతే జేయతీతి జహ అని గజ శబ్దానికి కూడా అర్థం చెప్తూ ఉంటారు. మరి అటువంటి వినాయకుడు ఏనుగు తల ఏ విధంగా వచ్చిందో మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం. అటువంటి ఏనుగు శిరస్సును ధరించినటువంటి వినాయకుడు ఎట్లా ఉంటాడు అంటే మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ పెద్దనైనటువంటి ఏనుగు శిరస్సును ధరించినటువంటి అతడు ముఖ్యంగా ఇక్కడ పరమాత్మ స్వరూపుడు, శుభకరుడు, సుఖదాయకుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ప్రసాదించినటువంటి దుర్వాస ముని దత్తమైనటువంటి పారిజాత పుష్పాన్ని ధరించినటువంటి ఐరావత గజం యొక్క గజ శిరస్సు తనకు అమనినందువలనే గణపతి విఘ్నేశ్వరుడై విష్ణు సమానుడై మహాబలవంతుడైనాడని చెప్పేసి బ్రహ్మవైవర్తిక పురాణములో కనబడుతూ ఉంది. మరి ఇటువంటి ఆ యొక్క గజముఖాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యంగా ఆ స్వామిని చూస్తూ ఉంటారు, ఆనందం పొందుతూ ఉంటారు. ఏనుగు జంతువులలో చాలా పెద్దదైనా కూడా ఎంతటి దట్టమైనటువంటి అడవిలో కూడా ఏనుగు చొచ్చుకొని వెళ్ళి దారి చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ గణపతి యొక్క శిరస్సు అంత విశేషంగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత గణపతి యొక్క శిరస్సులో ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంత పెద్ద శిరస్సులో చిన్ననైనటువంటి కళ్ళు. మరి ఏమిటి అంటే ఈ యొక్క సూక్ష్మమైనటువంటి నేత్రాలు. మన మానవులు చెప్పే విషయం ఏమిటంటే ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మ దృష్టితోటి చూడాలని చెప్పేసి గణపతి యొక్క ఆ చిన్నైనటువంటి కన్నులు మనకు చెప్తూ ఉన్నాయి.
కాబట్టి అదేవిధంగా ఏకదంతం అని చెప్పేసి మనకు గణపతికి ఒక దంతం మాత్రమే కనబడుతూ ఉంది. దానికి కూడా మహాభారతం రాసేటప్పుడు ఆ దంతాన్ని పెకిలించి రాశాడని చెప్పేసి దానికి కూడా ఒక కథ మనకు తెలుసు. అయితే ఇక్కడ గణపతికి ఉన్నటువంటి ఏకదంతం భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వానికి నిశ్చలమైనటువంటి భక్తి భావనకు ఉదాహరణ చెప్తూ ఉంటారు. మరి జ్ఞానం అనేది ఏకత్వాన్ని నిరూపిస్తుంది కాబట్టి ఈ విధంగా మరి ఆ గణపతికి ఉన్నటువంటి ఏకదంతం మనకు విషయాన్ని చెప్తూ ఉన్నది. ఇక వక్రతుండం అనేది సహజంగానే మనకు కనబడుతూ ఉంటుంది. వక్రం ఆత్మరూపం ముఖం యస్య అనే దాన్ని అనుసరించి వక్రమమైనటువంటి ఆత్మరూపమేనని రూపంతో ఉన్నటువంటి ముఖం కలవాడు గణపతి అని చెప్పేసి ఆయన యొక్క ఆకారాన్ని వర్ణిస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా గణపతి యొక్క వక్రతుండం అకార ఉకార మకారాత్మకమైనటువంటి ఓంకారం అని చెప్పబడుతూ ఉంటుంది. అందుకే మనం నిమజ్జన శోభాయాత్రలో కూడా గణపతి యొక్క నిమజ్జన శోభాయాత్రలో ఓంకార ధ్వజాలు రెపరెపలాడుతూ ఉంటాయి. అదే మనకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. గణపతి యొక్క వక్రతుండం అకార ఉకార మకారాత్మకమైనటువంటి ఓంకారం, అటువంటి తొండంతో ఆ స్వామి కనబడుతూ ఉంటాడు.